మా అన్న అందుకే మందు కొనిచ్చాడు. హలో ఎస్ఎస్ మీరు ఆడే లేడీసా కాదా? ఒరే ఇడియట్ పోరా. పోతాంలే కానీ మీరు ఆడే లేడీసా కాదా? ఏందిరా నీ బాధ? మంది ఏమైనా కావాలా? మందు ఆల్రెడీ తాగుతున్నా. చచ్చిపోయిన మా అన్న తెచ్చిచ్చిండు కానీ. చచ్చిపోయిన మీ అన్న మంది తెచ్చిచ్చిండా? ఇచ్చిండు. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీరు ఆడే లేడీసా కాదా? అవును ఆడ లేడీస్నే. అయితే ఏంటి ఇప్పుడు? ఏంటంటే వీళ్ళైతే ఒక ముద్దు, కుదిరితే ఒక హగ్గు, లేదంటే రొమాంటిక్ గా సాంగ్ వేసుకుందామా? ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు? చెంప పగల కొడతాను. అబ్బడి అబ్బా, నువ్వు కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు, కనీసం ఒకసారి డ్రీమ్ లైన్ వేసుకుందాం సాంగ్. డ్రీమ్ లోకి వచ్చి మరీ కొడతాను కొడక. సరే, డ్రీమ్ లోకి వచ్చి నాతో డాన్స్ చేస్తే కొడతావు. అదే మనతో డ్రీమ్ వేసుకుంటే అప్పుడేం చేస్తావు? మీ అన్న వాడెవడు? చెప్పాను కదా చచ్చిపోయి వచ్చిండని. ఎక్కడున్నాడు రా వాడు? సరే డ్రీమ్ వేసుకుందామా? ఆ పైకి చూడు. చిత్రగుప్త, నీ మీసం ఏమైంది చిత్రగుప్త? ప్రభు, మీ మీసాలు కూడా గీయించాను ప్రభు. అవునా? ఒక్కసారి చూసుకోండి చిత్రగుప్త. ప్రభు, ఇక్కడ లేటెస్ట్ ఫ్యాషన్, ఇలా ఏదైనా పెట్టుకోగలం. పదండి, కమాన్. కమాన్ మిస్టర్ బొంగు బాలరాజ్. యముండా, అదిగో గోల్కొండ. ప్రభు, మీరు నాకు అసిస్టెంట్ ప్రభు. పదే పదే ప్రభు ప్రభు అని పిలవడం కుదరదు ప్రభు. మరి మిస్టర్ బొంగు అనగానే ఎస్ కింగు అని పలకాలి. కుదరదు చిత్రగుప్త. నేనే నీకు బాసు, నువ్వే నాకు అసిస్టెంట్. అబ్బా, మనం మారు వేషాల్లో ఉన్నాం ప్రభు. ఇలాగైతేనే మీ అమ్మాయిని, ఆ యమ్మకత్రి గారిని పట్టుకోగలం. ఇప్పుడు మనం గోల్డ్ బిజినెస్ మ్యాన్లం. కమాన్ ఫాలో మీ. అబ్బా ప్రభు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మానవ కన్యలు మతెక్కిస్తున్నారు. బాగా గ్యాప్ వచ్చింది. ఒక్కసారి పరీక్షించుకుంటాను ప్రభు. యముండా, మీకు నేనుండా. ఎవడి పప్పుండా? మనం బ్రోకరుండా. అనగా ఇతడు మనకు మార్గదర్శకుడు, ఎత్తుకులాటకు సహాయపడను. బాబు, ఒక రూమ్ చూపించు. రూమ్ అనగా? అబ్బా, వసతి గృహం ప్రభు. బాబు, అక్కడ అమృతం దొరుకుతుంది కదా? అమృతమే కర్మ. మసా జసా కసా పిసా అన్ని దొరుకుతాయి. ముందు డబ్బులుండాలి. ఇదిగో సమ్ము, రూమ్ కు కొనిపోము. చిత్రగుప్త, ఈ ధనం ఎక్కడిది? అబ్బా, అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాను ప్రభు. పదండి. రండి రండి. మంచి ధరలు మించిపోను, మంచి కస్టమర్లు. కమాన్ ఇదిగో పిల్ల, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఇంద్రలోకంలో మేనకలా ఉన్నావు. పైన చూసేలా అంటున్నావు, లోన చూస్తే షాక్ అవుతావు. అవునా? అబ్బా, చూపించవా చూపించవా? రేయ్, మున్నా సంగతి ఏమైంది? వస్తుండొచ్చన్నా. నమస్తే బాబాయ్, పిలిచావంట? మున్నా, నీతో పని పడింది. నేను ఆ దందాలన్నీ ఎప్పుడో మానేశా. తెలుసు, నువ్వు ఓ అమ్మాయి ప్రేమలో పడ్డావు కదా. మంచిది, కానీ నువ్వు నా కోసం ఈ ఒక్క పని చెయ్యి. మున్నా, ఇందులో 5 లక్షలున్నాయి. పని పూర్తి కాగానే ఇంకా 4 రెట్లు ఎక్కువ ఇస్తా. 5 లక్షలంటే పెద్ద అమౌంటే, అయినా నేను చెయ్యను. దీంట్లో సగం ఇస్తే చేసేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, కానీ అన్నకు నీ మీద నమ్మకం ఎక్కువ. సరే, ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి చేస్తా. ఎవరిని మర్డర్ చేయాలి? తెలివిగల్లోడివిరా మున్నా, మడ్రని తెలుసుకున్నావు. నీకు తెలియదు బాయ్, రేట్లు పెరిగిపోయాయి. కోట్లు లేనిదే పని జరగదు. అలాగే, ఫోటో వాట్సాప్ పెడతా, పని పూర్తి కావాలి. నేను చంపాల్సింది వీణ్ణేనా? నా కొడుకునే. రేయ్ భూమారెడ్డి, వాడు నా ప్రాణం, నా దోస్త్.
కోటి కాదు కదా, కోటి మంది వచ్చినా వాడి ఈక కూడా పీకలేరు. ఎందుకంటే వాడి వెనుక నేనున్నా. వెళ్ళొస్తా, జాగ్రత్త. రా, బైక్ ఎక్కు. బైక్ అనగానేమి? వాహనం ఇది ఎటులా నడుచును? పెట్రోల్తో నడుస్తుంది. దీనికి కాళ్ళు లేవు కదా. టైర్లు ఉన్నాయి కదా. ఎక్కమ్మా తల్లి. ఇది మాయామంత్రమో తెలియకున్నదే. నన్ను ఎక్కడికి కొనబోచున్నావు? నిన్ను కొనిపోవట్లేదు, బట్టలు కొనడానికి వెళ్తున్నాం. బట్టలనగా? ఒంటికి చుట్టుకునే వస్త్రాలు. అక్కడ పంజాబీ, పటియాలా, జీన్స్, మిడ్డీలు, సారీస్, టీషర్ట్లు అన్నీ ఉంటాయి, అడ్డమైనవన్నీ. రా, వచ్చి బండెక్కు. ఆహా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి చిత్రగుప్త. ఈ మసాజ్తో ఒంటి నొప్పులన్నీ మటుమాయం. అవును ప్రభు. ఇంతకీ మనకు మసాజ్ చేసిన ఆ ముద్దుగుమ్ములెవరు? ఒక్క నిమిషం. హే, చి, చి. ఎవర్రా మీరు? ఇప్పటిదాకా నొక్కించుకొని ఎవరు అంటావా? అంటే ఇప్పటిదాకా మాకు మసాజ్ చేసింది మీరా? లేకపోతే నీకోసం రంభా ఊరసి మేనకలు కిందికి దిగి వస్తారా? మేం చెప్తే దిగొస్తారు. ఏమంటావు చిత్రగుప్త? చిత్తం ప్రభు. ప్రభు, మీ కూతురు పారిపోతుంది ప్రభు. చిత్రగుప్త పరిగెత్తు. డబ్బు లేకుండా పారిపోతున్నారు. ప్రభు, ప్రభు, రండి ప్రభు, త్వరపడండి ప్రభు. లేకుండా పారిపోతున్నారేంటి? హే, వాళ్ళు పరిగెడుతున్నారు, పట్టుకోండి. రండి ప్రభు, పరిగెత్తండి ప్రభు. రండి ప్రభు. డబ్బులు చెల్లండి, కావాలి. ఆగండి. నమస్తే సార్. కానిస్టేబుల్, ఎవరు వీళ్ళంతా? సార్, ఈ అలీగఢ్ మన పాత క్రిమినల్ సార్. అవును సార్. ఇప్పుడు ఏం చేశాడు? సంగీత సాధన సార్. సంగీత సాధన చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? సార్, మామూలు సంగీతం కాదు సార్. బిలహరి రాగం, ఆది తాళం, అమ్మాయిలతో స్వరచన చేస్తాం సార్. అర్థమైంది. ఇంత డీసెంట్ గా ఉన్నాడు, వీడేం చేశాడయ్యా? సార్ నేను చెప్తాను సార్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్. వారంలో 5 రోజులు కంప్యూటర్లో తలదూర్చి టార్గెట్ రీచ్ అవుతాను సార్. వీకెండ్లో ఏదో పూజ కోసం వచ్చాను సార్. అదేదో నేరమైనట్టు అరెస్ట్ చేశారు సార్. సార్, పూజ చేసుకోవడానికి పూ దగ్గరికి వెళ్ళాలి కానీ కాయ దగ్గరికి వెళ్ళటం ఏంటి సార్? అంటే అర్థం కాలేదయ్యా. ప్లస్ మైనస్ గానీ సమ్ ఎక్స్ గర్ల్ తో రొమాన్స్ చేస్తున్నాడు సార్. చిచి చిచి, ఇంత అధ్వానంగా తయారయ్యారంటారా మీరు? సార్ సార్ సార్, ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మీరు వదలరు సార్. అబ్బా, రే వీని అర్జెంటుగా పక్కకు తీసుకెళ్ళి. ఎవర్రా నువ్వు? విచిత్రంగా ఉన్నావు. గుప్తా, సిహెచ్ గుప్తా. ఊరువాడ? యమపురి. ఎలా వెళ్ళాలో? అక్కడికి ఫ్లైట్, ట్రైన్లు, బస్సులు వెళ్ళవు. ఒకసారి వాటి కింద పడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతావు. వీడెవడు? ఓరి రక్షకపట్ట నాయక, తెలుసో తెలియకో మా ఇరువురిని ఇక్కడ తీసుకొచ్చి తప్పు చేశావు. తక్షణమే మమ్మల్ని విడిచిపెట్టు, లేదా నీ శిరస్సును కండ కండాల గావించదా. కానిస్టేబుల్స్, వీడిని లోపలేయండి. పెనిమిటి, నువ్వట్టుంటే మేమంతా ఏమైపోవాలి? బువ్వ ముట్టక 2 రోజులైనది. నీకిష్టమని రాగి సంకటి, కోడికూర చేయించినాను. వేడివేడిగా ఉన్నాయి, కొంచెం తినయ్యా. ఏంటి? రాగి సంకటి, కోడి కూర తినాలనా? ఠూ, నా బతుకు చెడా. ఆ నా కొడుకు సరాసరి నాకాడికే వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చిపోయిండే. ఆ మున్నాగాడు ఏకంగా కల్లోకే వచ్చేస్తున్నాడే. నేను నీకు ఒక్కడే మొగుణ్ణి, నాకు 2 మొగుళ్ళు. అవన్నీ మర్చిపోయి రాగి సంకటి, కోడి కూర తినాలనా? నీ బాధ నాకు అర్థమైందన్నా. సీమలో పుట్టిన ఏ నా కొడుకైనా ఇట్టాగే పౌరుషంతో ఉంటాడు. శత్రువుని చంపాలంటే ముందు మనం బతుకుండాలా. అలా బతుకుండాలంటే మంచిగా తినాలా, పండాలా. ఈ సమస్యకు ఒక తోపున్నాడు. ఎవడు వాడు? ఎవడు వాడు? హైదరాబాద్ కా దార్కారి, తురుం, పిస్తా, వస్తాద్, ఓల్డ్ సిటీ కా నవాబ్ బడే మియా. బడే మియా పేరు చాలా బాగుందిరా. వాడు వాడి తమ్ముడు చోటే మియా పేరు చెప్తే పసిపిల్లలు కూడా పాలు తాగరు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెంటనే బడే మియాని కలవాలి. మానవా, మానవా, కాపాడు మానవా. సార్,
మా చిత్రగుప్తులు ధర్మరాజు గారు సార్. వాళ్ళు మీకు తెలుసా? బాగా కావాల్సిన వారు సార్. ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. కానిస్టేబుల్స్ వాళ్ళని వదిలేసేయండి. థ్యాంక్ యూ సార్. అవును, మీరేంటి పైన వదిలేసి కింద తిరుగుతున్నారు? నీ అధిక ప్రసంగం కట్టబెట్టు. మనం యమలోకం వెళ్ళే సమయం ఆసన్నమైనది. ఇంతకీ నా కుమార్తె ఎక్కడా? మీ కుమార్తె సేఫ్టీగా ఉంది కానీ నాకు కొంచెం టైం కావాలి. సమయం లేదు మానవా, తక్షణమే వెళ్ళాలి. వలదు. ఇప్పుడు మీరు నాతో వస్తేనే నేను మీతో వస్తా. ప్రభు, ఆ మానవుడు మీ గుండెలో ఏదో గుణపాలు గుచ్చుతున్నాడు ప్రభు. చిత్రగుప్త ప్రభు, వాడిది కేవలం మానవ జాతి. ఈ గుసగుసలు చాలుగానే వెళ్దామా? అటులోనే కానిమ్ము. పదండి. మానవా, ఎవరి బాలిక? ఏమా కదా? నాలాంటి అనాథ అభం శుభం తెలియని వయసులో బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ పాప బ్రతకాలంటే 10 లక్షలు కావాలి. సడన్గా నన్ను చంపేసి మీ లోకానికి నన్ను తీసుకెళ్ళిపోయారు. నా మీద ఆధారపడి ఈ ఆశ్రమంలో ఇలాంటి పిల్లలు 100 మంది దాకా ఉన్నారు. వాళ్లలో కొందరే చదువుకొని చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. లేనిదల్లా నేను ఒక్కదాన్నే అంకుల్. మా అందరికీ అమ్మెవరూ తెలియదు. నాన్న ముఖం మేమెప్పుడూ చూడలేదు. గుడిలో దేవుడి విగ్రహాలను చూసాము కానీ గుడి లేని దేవుణ్ణి మేమెప్పుడో చూసాము. మాకు అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ మా అన్న చరణే. నేను చచ్చిపోతానని మా అన్న క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాడు. నేను నిజంగా చనిపోతానా? బాధపడకు తల్లి. నా అనుమతి లేనిదే నీ ప్రాణాలను తీసుకెళ్లేవాడే లేడు. నువ్వు దీర్ఘాయుష్యురాలివి. తదాస్తు. చాలు ప్రభు, నాకు ఈ తృప్తి చాలు. ఇక ఈ అనాథ ఏమైపోయినా పర్వాలేదు. నువ్వు అనాథవి కాదు మానవా, నీ తల్లి ఇంకా బ్రతికే ఉంది. కావాలంటే చూడు. ప్రభు, ఈమె నా తల్లా? నేను ఎన్నోసార్లు కలిశాను ప్రభు, కానీ నా తల్లని నాకు తెలియదు ప్రభు. ప్రభు, మీరు ఒక్కసారి అనుమతిస్తే మా అమ్మని కళ్ళారా చూసుకుని వస్తాను ప్రభు. ఒక్కసారి అనుమతి ఇవ్వండి ప్రభు. పిచ్చి మానవ, విధి చాలా విచిత్రమైనది. నీ తల్లి మరికొద్ది క్షణాల్లో మరణించుచున్నది ప్రభు. ఇది బ్రహ్మరాత. ఇది ఎవరూ మార్చలేరు. నో నో, మా అమ్మ చనిపోయేలోపు నేను ఒక్కసారైనా కలవాలి. అమ్మా అమ్మా అమ్మా. ప్రభు, ప్రభు, ఆ మానవుడు పారిపోతున్నాడు ప్రభు. మానవుడు ఆశాజీవి. ఎంత పరిగెట్టినను తుదకు మన దగ్గరికే రావాలి. మనోడు ముందు కాలేసాడు రా అంతే. అక్కడ నుంచి ఏం జరిగిందంటే అలా జరిగిందిరా విషయం. ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా, లే అమ్మా. అమ్మా అమ్మా, నేనమ్మా చరణమ్మా, నీ కొడుకునమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, లే అమ్మా. అయ్యో రక్తం, అయ్యో. అమ్మా అమ్మా అమ్మా, నీ కొడుకు వచ్చాడమ్మా. నాకిప్పుడే తెలిసిందమ్మా నువ్వు నా తల్లివని. అమ్మా అమ్మా, సూర్యాపేట రోడ్ యాక్సిడెంట్లో నాన్నగారు చనిపోయారంట. అమ్మా, రోడ్డు అవతల నువ్వు, ఇటు పక్క నేను పడున్నావంటమ్మా. ఎవరో నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారంటమ్మా. అమ్మా అవునమ్మా, అక్కడ ముళ్ళ పొదలో పడున్న నన్ను అమ్మా అనాథాశ్రమంలో జాయిన్ చేశారంటమ్మా. నిన్ను నేను రక్షించుకుంటానమ్మా, రక్షించుకుంటానమ్మా. రాయ్ వదలండి. రాయ్. అమ్మా అమ్మా అమ్మా, అవునమ్మా అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అమ్మా అమ్మా
బాబు ఇలాంటి వాడు కొడుకైతే చాలనుకున్నాను, కానీ నువ్వే నా కొడుకు. అమ్మా లేకమ్మా, అమ్మా అమ్మా లేకమ్మా, అమ్మా భగవంతుడా, అమ్మా అమ్మా లేకమ్మా, అమ్మా 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 అమ్మా. వేసేయండిరా కొడుకుని. ఆగు 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 ఆగు. అవును, ఏంటి చెయ్యి వణుకుతుందా, గొడ్డలు వణుకుతుందా? ఎలా వణుకుతూ నన్నేసేద్దామనే? ఏయ్ ఏయ్ ఏయ్, మా అమ్మని చంపారు, నేను ఊరుకుంటానా? ఏయ్ రండ్రా. నిజంగా నువ్వు లేకుంటే నా జన్మకు అర్థం ఉండేది కాదేమో. ఐ లవ్ యూ మున్నా. లవ్ యూ టూ. ప్రభు, ఇదిగోండి మీ ముద్దుల కుమార్తె యమజ. జనకుల వారికి ప్రణామములు. క్షమించండి జనక, భూలోకముని చూడవలనన్న ఉత్సాహముతో మీ అనుమతి లేకుండా వచ్చి తిని. భూలోకంలో రుచిరండి చూచితిరి కదా. చిత్రగుప్త, యమజ, మన లోకమునకు వెళ్లే సమయం ఆసన్నమైనది. తక్షణమే బయలుదేరవలే. జనక, నాదొక చిన్న కోరిక, నెరవేర్చగలరా? ఏమిటది? మిమ్మల్ని తక్షణమే తాతగా చూడవలెనని నా కోరిక. దానికేమున్నది, తదాస్తు. ప్రభు ప్రభు, మీరు ముద్దపప్పులో కాలేజారు ప్రభు. యముండా, మా జనకులు మాటిచ్చేశారు. మీ శాంతం తాత కాబోతున్నారంట. అవును జనక, నేనిప్పుడు 3 నెలల గర్భవతిని. లోకధర్మం ప్రకారం ఇతనికి బిడ్డను కని 100 ఏళ్ళు అతడితో జీవించి మన లోకంకు రావలే. హతవిధి, ఎంత ఘోరము జరిగినది. అయినను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొనుట మన సురవంశంలోనే లేదు. ఏది ఏమైనను దీర్ఘశుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. మానవా, నువ్వు మామూలు మానవుడి కాదు, కంత్రివి, యమకంత్రివి. పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లండి. పద. గుప్తా ప్రభు, మన తక్షణ కర్తవ్యం మూసుకొని వెళ్ళిపోదాం ప్రభు. రండి.